సంతానం కలిగితే సంతోషపడతారు తల్లిదండ్రులు. అయితే ఆ సంతానము 25 ఏళ్ల నుంచి మంచానికే అన్నం అమ్మ అన్నం అని అడగరు సార్. 32 సంవత్సరాల్లో అయితేంది సార్. అసలు గ్లాసుతో నీళ్ళు ఆపాలా, అన్నం తినిపియాలి. మానసిక వికలాంగులుగా ఉన్నటువంటి ముగ్గురు పిల్లల దీనస్థితి. మేము కర్నూలు నుంచి వచ్చినాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆర్టీవీలో ఒకటి ఈ ప్రోగ్రాం చూసినాము. ఇట్లా దిక్కులేని స్థితిలో ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులున్నా కూడా గత 32 సంవత్సరాల నుంచి ఆ పిల్లలకు ముగ్గురుకు సేవ చేస్తున్నారని. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరు బతకడం వాళ్ళకే కష్టం. అంటే ఇలాంటి ముగ్గురు పిల్లల్ని పెంచి పోషిస్తున్నారంటే ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, మనం అందరం చూస్తున్నాము. మాకు కూడా ఇంతవరకు తెలియదు. ఎవరైనా వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోగలుగుతారని మాకు తోచింది మేమేదో సహాయం చేశాము. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి కొంచెం సహాయం చేసినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. మానవత్వం అనేది చాటుకుంటే చాలు. మనం తినే దాంట్లో కొంచెం, అంత కాకపోయినా కొంచెమన్నా సహాయం చేస్తారని. ఎందుకంటే మాకున్న దాంట్లో మేము కొంచెం ఈరోజు పిల్లల్ని చూసి, ఎందుకంటే వీళ్ళు బ్రతుకున్నారు కాబట్టి సరిపోయింది. అదే కాక వీళ్ళకి కూడా ఆరోగ్యం బాలేదు. ముగ్గురిని చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అందరు కూడా దాతలు కూడా ఎవరైనా డోనర్స్ ముందుకొస్తే వీళ్ళకి పోషణ చూసుకోగలుగుతారు. దయచేసి ఎవరైనా కూడా దాతలు ముందుకు రావాల్సిందిగా మరీ తెలియచేస్తున్నాను. అంగవైకల్యంతో ఉన్నారని చెప్పేసి ఒకటి ఆర్టీవీలో హుస్సేన్ అన్న అని చెప్పేసి ఆయన మాకు ఒక ఆర్టికల్ పెట్టినాడు. అది చూస్తున్న వెంటనే మాకు స్పందించి, అయ్యో ఇట్లా ఉంది కదా పరిస్థితి, సాయం చేయాలని మా మిత్ర బృందానికి చెప్తే, మా మిత్రులు బషీరు, కరీము, ఇబ్రహీం, మియా వాళ్ళందరూ కూడా స్పందించి వెంటనే మాకు తోచింది మేము సాయం చేస్తామనేసి ఏదో మాకు తోచిన ఆర్థిక సాయం, కొన్ని ఆహార పదార్థాలని తీసుకొని రావడం జరిగింది. నాకు చాలా సంతోషం సార్, లక్షణంగా సంతోషం. వాళ్ళు వచ్చి 5 మంది 6 మంది వచ్చి కర్నూలు నుండి కార్ వేసుకుని వచ్చి లక్షణంగా ఆ సరుకులు కార్లు వేసుకొని బియ్యం ప్యాకెట్లు అవి ఎలా సరుకు సామాన్ వేసుకొని లక్షణంగా ఇచ్చి నా పిల్లలు చూసి కూర్చొని పోయినారు సార్. లక్షణంగా సంతోషం నాకు. పిల్లలకి వచ్చి చూసి సరుకులు ఇచ్చిపోయినారు సార్. బట్టలు కానించి తెచ్చి సరుకులు తెచ్చినారు, బియ్యం తెచ్చినారు సార్. నా పిల్లలకు చూసి వాళ్ళు ఎంతో బాధపడి పోయినారు సార్. బాగా చూసిపోయినారు సార్. వాళ్ళు పిల్లలకు ఎట్లా చేస్తున్నారు, ఏం కథ, 2-3 ఉన్నారు కదమ్మా అని చెప్పిపోయినారు సార్. వాళ్ళు అమౌంట్ ఇచ్చినారు సార్. సంతోషమే సార్ మాకి. తెచ్చి నా పిల్లలకు అంత దూరం నుంచి వచ్చి చూసి ఇచ్చిపోయినారంటే సంతోషం సార్. ఆ పిల్లలు, ఆ సార్ వాళ్ళకి దండం సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.